జీవీఎస్ గారు చేపట్టిన ప్రక్రియల్లో వ్యాసం విశిష్టమైంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నా పరిశోధన వ్యాసం సిద్ధాంత ప్రతిపాదన ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది. నా విమర్శన వ్యాసం వివేచనను, విశ్లేషణను, సమన్వయాన్ని సాధిస్తుంది. నా పత్రికా వ్యాసం అటు పరిశోధన ప్రవృత్తిని, ఇటు విమర్శ వ్యాస వివేకాన్ని సంతరించుకుంటుంది. ఈనాటి శీర్షిక త్రయీనాదం స్వరమేళ. త్రయీనాదం ఎంత చక్కని పేరు! ముగ్గురు మహాకవుల కవితలలోని సంవాదాన్ని ధ్వనింపచేసే పేరు. సంకలనంలో సంవాదం సమన్వయ సూత్రమని చాటి చెప్పే శీర్షిక. ఇంతకంటే ఈ పేరులో మరొక ఔదాత్యం ఉంది. వేదస్త్రయస్త్రయీ అని అమరం. ఋక్ సామ యజస్సుల సమాహారం త్రయీ శబ్దం. త్రయీనాదం అంటే వేదత్రయనాదమని అర్థం. అది మహర్షుల అమర కవితలు, ఆ వేదాలు. ఆధునిక మహాకవుల అక్షయ కవితలు, ఈ నాదాలు. పదార్థాలను వివేచించి పట్టీలు చెప్పడంలో ప్రసిద్ధులైన మన ప్రాచీనులు నాదాలను 10 విధాలుగా పేర్కొన్నారు. అవి జల, భేరి, మృదంగ, ఘంట, కాహల, కింకిణి, వేణు, భ్రమర, శంఖ, ఓంకార నాదాలని కొందరంటారు. చిని, చినిచిని, శంఖ, వేణు, వీణ, తాళ, ఘంట, భేరి, మృదంగ, మేఘనాదాలని కొందరంటారు. కానీ ఈ సంకలనంలో వినవచ్చేది నాదత్రయం మాత్రమే. వరదాచార్యుల వారి రచనలో వినవచ్చేది భ్రమరగీతి, దాశరథి గారి గలంలో ప్రతిధ్వనించేది రుద్రవీణ, నారాయణ రెడ్డి గారి కవితలో నినదించేది వేణునాదం. ఝంకార, హుంకార, క్రేంకార నాదాలు విచిత్ర స్వర విన్యాసం చేస్తున్నట్లుంటుంది ఈ త్రయీనాదం. ఈ నాదాలకు జన్మస్థానం జీవితంలో నివేదన అంటారు నారాయణ రెడ్డి గారు. వేదనయే లేని బ్రతుకు దూది కన్న తేలికవును, వేదనలోనే పుట్టెను వేదమ్ములు నాదమ్ములు. వేదకవి నుంచి విప్లవ కవి దాకా ఈ వాక్యం నిత్య సత్యం. జీవితంలోని బోధలను, బాధలను దర్శించి నిగ్గు తేల్చి చెప్పినవే వేద రుక్కులు, కవి వాక్కులు. నాదం ప్రధానంగా శబ్దధర్మం. ఆధునికుల్లో శబ్దాన్ని శ్రవణసుభగంగా ప్రయోగించి భావవ్యక్తిని సాధించే కవులు కొంతమందే ఉన్నారు. వారిలో ఈ సంకలన కవులు పేర్కొనదగినవారు. శబ్ద సంయోజనం వీరి కవితల్లో కనబడే రాగబంధం. వీరు శబ్దంతో పఠితను చెవులు పట్టి ఆడిస్తారు, అర్థంతో హృదయాన్ని పట్టి ఊగిస్తారు. శబ్ద సంగీతం వీరి కవితకు లాస్యం నేర్పింది, అర్థగౌరవం వీరి కవితలకు అభినయం నేర్పింది. అందువల్లనే ఈ త్రయీనాదం కవితా వేదంలా వినిపిస్తుంది. 4 నాళ్ల జీవితపు నందన వాటిక, మంచి చెడ్డలో పూలును ముండ్లుగా వరగు, పూలు తరియింప వెల్గు, ముండోళ్ళరి చెప్పు కాళ్ళల నలుంగును, నీదగు మంచి ఎట్టులే పూలయి మానవాళి తల పొలిచెడి రీతి మెలంగు సోదర. వరదాచార్యుల వారి ఈ శాంతి గీత సార్వకాలీన సత్యబోధ, సూక్తి సుధ, ప్రసాదముద్రతో ప్రబోధించే ప్రాచార్యుని లక్షణం ఇందులో గోచరమవుతుంది. రచనలో శబ్దం మీద అర్థం పూల తెప్పలా తేలియాడుతున్నది. ఇందులో శబ్దం అర్థాన్ని వెలిగించే స్నేహం, ప్రియునికి సర్వస్వం అర్పించిన ప్రేయసి. పోవాలి కృతిమాల చీకటి, అప్పుడు వెలుగుతుంది మనఃకుటి, రావాలి మన నరాల్లోకి జవం, అప్పుడు అర్థమవుతుంది పునర్నవం. ఇది దాశరథి గారి పునర్నవ ప్రబోధం. ఇందులో అర్థంతో పాటు శబ్దానికి ఒక వ్యక్తి ఉంది. వరదన్న కవితలో అర్థంలో లీనమైన శబ్దం ముక్తిని సాధిస్తుంది. దాశరథి కవితలో అర్థానికి శబ్దం తన శక్తిని ధారపోస్తుంది. దాశరథి కవిత మణిదీపం లాంటిది. అందులో మణి ఉంది, కాంతి ఉంది. చెట్టపట్టాలు పట్టుకుని పరిగెత్తుతున్న ప్రేయసీ ప్రియుల్లాగా శబ్దార్థాలు రెండూ చెంగలిస్తుంటాయి ఆయన కవితా నందనంలో. ఎక్కడికి పోవాలి మనం? పాపాలను ఉతికేసే రేవుల్లోకి, శాపాలను వదిలేసే దీవిలోకి, జీసస్ ప్రాకిన శిలువ పందిరిలోకి, బాపు విడిచిన చివరి ఊపిరిలోకి. ఇది నారాయణ రెడ్డి గారి ప్రశ్నోపనిషత్తు. రెడ్డి గారి కవితలో శబ్దార్థాలు రెండూ పోటీ పడుతుంటాయి. శబ్దం పఠితను మోహింపచేస్తుంది, అర్థం అలరింపచేస్తుంది.
పరిష్వంగ భంగిమలో పెనలాడుతున్న ప్రేయసీ ప్రియుల్లాగా శబ్దార్థాలు కనపడతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది పై చేయి అయినా ఒకటి వీడి మరొకటి లేదు. వరదాచార్యుల వారి కవితలో శబ్దనాదం అంతర్ముఖమై అర్థరతిలో అంతర్ధానం అవుతుంది. దాశరథి గారి కవితలో అర్థాభివ్యక్తికై అర్ధాంగిలా పనిచేస్తుంది. రెడ్డి గారి కవితలో స్వార్థాన్ని వీడని పదార్థాన్ని సాధిస్తుంది. ఒకరిలో అద్వైతం, మరొకరిలో ద్వైతం, ఇంకొకరిలో విశిష్టాద్వైతం. మొత్తానికి ముగ్గురు ఆచార్యులే. ఈ ముగ్గురు కవులు సంప్రదాయజ్ఞులే కాని వరదాచార్యుల వారు సంప్రదాయాన్ని సానునయంగా గౌరవిస్తారు. దాశరథి గారు కవితాయానంలో పాధేయంగా గ్రహిస్తారు. రెడ్డి గారు ప్రయోగానికి ప్రరోచనంగా భావిస్తారు. సామాజిక స్పృహ కవితా వస్తువును శాసించటం ఆధునిక లక్షణం. శబ్దాన్ని, అలంకారాన్ని ప్రతీకాత్మకంగా ప్రయోగించడం కవితోక్తి ధర్మం. సూటిదనంలో మటుదనం, వాడిదనంలో వేడిదనం, భావాభివ్యక్తిలో ప్రదర్శించటం అభ్యుదయశీలం. పద్యం కంటే వచనం ఆధునిక ప్రక్రియ ప్రవచనం. వరదాచార్యుల వారు పెక్కు ప్రక్రియలకు వారి కవితా కన్య స్పందించటం వారి సౌజన్యశీలానికి సంకేతం. నా మట్టుకు నాకు వారి ఇతర ప్రక్రియల కంటే పద్యం అత్యంత హృద్యంగా ఆస్వాదనీయమవుతుంది. నేత్రాండజము పక్ష్మపత్రాల విదలించి ప్రేమాభ్రసీమల పెనుగులాడు చూత పల్లవ కరాబ్జాతంబులనురాగ పూరిత స్వాగతాభ్యుదయమిడగ అవని నీపదముంచినంతనే పచ్చగా నిగురించె మాయాకుటిల్లత తటంచు వీరి అస్తులు 100 కండల ద్రవ్వి ఆకటికి రాజు కన్నెమిడెను చంక జోలెలనెక్కి జంపాల నూగుచు తిరువీధులు రేగి తిరగవచ్చు మొదలైన పద్యాలు చదువుతుంటే భావగీతిగా ఖండాలను చదివిన పారవస్యం కలుగుతుంది. ఆయన ప్రకృతిని దర్శించి అనుభూతిని భావనామయం చేసి వర్ణిస్తారు. అందులో ఆత్మాశ్రయ లక్షణం కంటే భావుకత్వం ప్రత్యక్షమవుతుంది. భావుకుడైన కవి వర్ణ్య వస్తువును వ్యక్తిగా రూపొందిస్తాడు. ఆ ప్రక్రియలో ఆయనకు తోడ్పడేది శ్లిష్ట అశ్లిష్ట రూపకాలంకార ప్రయోగ శిల్పం. కమ్ర ఋతురాజ వన సమాగమము నరసి కొమ్మలెల్లను తలపూల కులికియాడే అన్న చోట శ్లిష్ట రూపకం రమణీయంగా సహజసుందరంగా అమరింది. ఇతటి ఆశాలత ముఖములందు పూలు పూచి ఫలించక రాడునెన్నో అన్న అశ్లిష్ట రూపకం వ్యంగ్య సౌరభ్యాన్ని గుబాలింపచేస్తుంది. మావిగున్నను వర్ణించిన, మాలపల్లెను వర్ణించిన, శాంతిగీతను బోధించిన, వసంత శోభను కీర్తించిన ఆచార్యుల వారు రూపకాలంకారాన్ని విభావ రూపకల్పనానికి విశిష్టంగా వాడుకున్నారు. తత్వదృష్టి గల కవి వ్రాసిన కావ్యంలో రూపకం అపూర్వ శిల్ప భంగిమల్ని వెళారుస్తుంది. అట్లని ఆచార్యుల వారు ఆలంకారిక మతానికి చెందినవారు కాదు. మా తల్లి యుదరంబు తాదిన్న అన్నంబు వేవిల్ల మెషవెలికి వెల్లడించి తలదాచుకొన నాకు తావిచ్చెనోయి నెలలు 9 నిల్వ నీడైనోయి అన్నప్పుడు ఆయన రచనలోని అలంకార చర్చ మనకు అప్రధానమే అవుతుంది. స్వభావోక్తికి ఏదో వ్యాజోక్తి కలిసి మనల్ని మైమరిపింపచేస్తుంది. నడచే నల్లని గండశిలల వలె పడమటి గట్లను గేదెలు మేసెనన్నప్పుడు నూతనోపమానం మన కళ్ళ ఎదుట మెరుస్తుంది. కృషి చేసే ఎద్దులకో మూతికట్ల ఉపవాసము, కూర్చుండే గుర్రాలకు మూతికే దానాకోశం అన్న వాక్యాల్లో అలంకారాన్ని మించిన ప్రతీక కల్పనం తొంగి చూస్తుంది. వారు సంప్రదాయంలో నిలబడి నవ్యతను పరామర్శించినవారు. పద్యంలో, గేయంలో క్రొత్త భావాల సౌరభాలను వెదజల్లినారు. వారి ఖండకావ్యాలన్నీ ఒక ఎత్తు, వారి పోతన చరిత్ర మరొక ఎత్తు. వారి పోతన కావ్యం మహాబోధి వృక్షం లాంటిది. వారి ఖండకావ్యాలు కళాఖండాల వంటివి. వారి కవిత జీవిత పరిణామంలో ఖండకావ్యాలకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. వారధిరోహించిన అత్యున్నత శిఖరం అభినవ పోతన స్థానం. వారి ప్రతిభా వీచికల విన్యాసం ఈ త్రయీనాద కావ్యాష్టకంలో కమనీయంగా కనిపిస్తుంది. వరదాచార్యుల వారు మహాకావ్య రచనకై తపస్సు చేసిన ధన్యజీవి. కృష్ణమాచార్యుల వారు దాశరథి. పునర్నవం కోసం అగ్నిధారతో తిమిరంపై సమరం చేస్తున్న కవివీరుడు. కవితతో చరిత్రను సృష్టించినవాడు. ఉద్యమంతో ఊపిరి నింపుకున్నవాడు. తిమిరంతో ఘన సమరం జరిపే బ్రతుకే అమరం. కవితా తేజోవలయం అవనిశాంతికది నిలయం అన్న వారి వాక్యం వారి జీవితానికి, కవితా జీవితానికి ఉజ్వల వ్యాఖ్యానం. నిరంకుశత్వాన్ని, యుద్ధ పిశాచాన్ని, దోపిడీతనాన్ని, రక్తపాతాన్ని, కుటిలత్వాన్ని, కృత్రిమత్వాన్ని, అరాచకాన్ని,
అనేకమత్యాన్ని గ్రహించి ఎదిరిస్తున్న విప్లవ వీరుడు. ఆయన అవసరం వచ్చినప్పుడు పెన్ను జేబులో పెట్టి గన్ను చేతపట్టారు. గన్నుకు పెన్నుకు శాంతి లక్ష్యమంటారు. తన్ను తాను తెలుసుకొని తన కన్నులు తెరుచుకొని విజృంభించడమే విప్లవం అంటారు దాశరథి. విశ్వంలో ఎక్కడ మానవతకు మానభంగం జరిగినా విశ్వమానవుడుగా లేచి వియత్తలం అదిరేటట్టు గర్జిస్తాడు. తెలంగాణ ఉద్యమంలో కటకటాల వెనుక రుద్రవీణ మీద కవితలను అగ్నిధారలుగా వెలిగించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న గీతం ఆయన జాతీయ భావానికి బీజం. ఆ బీజంలో నుంచి మహాబోధి పెరిగింది, విశ్వమంతటా వ్యాపించింది. పునర్నవం కోరేవారి ప్రవృత్తి కవితా పుష్పకమే కాదు, నవతా పుష్పకం. క్రొత్తకెప్పుడూ ఆ పుష్పకంలో చోటు ఉంటూనే ఉంటుంది. ఆయన జాతీయ దృక్పథం సామ్యవాదాన్ని గౌరవిస్తుంది, మానవతావాదాన్ని ఆరాధిస్తుంది. గొంతుకలెండి డొక్కలకు కొంచెము గంజియు లేకపోయినన్ పంతము నెగ్గగా వలెను ప్రాణము ప్రోయెడుదాకా సమ్మెగా వింతు మటంచు నాకట తపించెడి పేదల గూర్చి నేను మ్రోగింతును రుద్రవీణ పలికింతును విప్లవ గీతికావళులు. ఈ విప్లవ భావం సంప్రదాయబద్ధమైన వృత్తరచన మీద కూడా ఉండాలంటాడు విప్లవ కవి. సవ్యసాచి కావాలి కానీ ఏ చేత్తో సంధిస్తేయం పాశుపతాస్త్రం అంటారు దాశరథి. ప్రజాస్వామ్య సామ్యవాద ధ్వజం ఎగురగలగాలి, ఉగ్రవాద నగ్నవాద రుగ్నబాధ తొలగాలి, శాంతివేద సౌమ్యవాద కాంతిరేఖ వెలగాలి అన్నప్పుడు ఆయన సవ్యసాచిత్వం తెలియవస్తుంది. ద్వేషంలో ములిచే విప్లవం ఆయన మతానికి విరుద్ధం. హింస నుంచి సమసమాజ హంస ఉద్భవించుననే అసత్యాన్ని నమ్మకు, అంతకుడవు కావబోకు అన్నది ఆయన ప్రబోధం. ఎత్తైన ఆశాశైలం నెత్తమ్ముల చెంత నిలిచి పద్యాల పావురాలను బహుదిశల్లోకి విసరటం దాశరథి కవితా లక్ష్యం. ఆయన పంపే ప్రతి కపోతీ సందేశం ఒక్కొక్క పూర్ణచంద్రబింబం. అందుకే ఆయన ఇప్పుడు కళాప్రపూర్ణుడు. విశ్వమానవ హృదాంతరాల్లోని చైతన్య జలపాతాల సవ్వడిని, విప్లవ జ్వాలల వేడిని రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికి అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు శ్రీరెడ్డి గారు. మాధవుని కన్నా మానవుడికి కవితలో పట్టం కట్టారు వారు. సురల కన్న కరుణాత్ముడు నరుడుగాక ఇంకెవ్వడు, మందిర మెరుగని దేవుడు మనిషి కాక ఇంకెవ్వడు. మంటల్లో మానవుడు పుటం పెట్టిన బంగారం. మనిషిలోని మంటలు చల్లారవచ్చును కానీ మనిషి మాత్రం చల్లారడని రెడ్డిగారి దర్శనం. మనిషి మండుతున్న సూర్యుడు, మార్కండేయ తుల్యుడు. ఆ మనిషిలోని మమతను, బాధను, కన్నీటిని, మున్నీటిని, అంగారాన్ని, శృంగారాన్ని, వియోగాన్ని, విప్లవాన్ని కవితలో కీర్తించటం రెడ్డిగారి మతం. వీరి దృష్టిలో విప్లవం అంటే పచ్చదనం, అరుణవర్ణం దాని అభ్యుదయానికి చిహ్నం. విప్లవ కవి నా వేదం సామ్యవాదం అంటాడు రెడ్డిగారు. నా వాదం సామ్యవేదం అంటారు విప్లవవాది. ప్రయోగంలో జీవిస్తున్న ప్రయోగం రెడ్డిగారు. ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయం. ప్రతి మార్పును తన తీర్పుగా చెప్పుకున్న తీర్పులో ఓర్పును నేర్పును ఎన్నడూ మర్చిపోని ఉచితజ్ఞులు శ్రీరెడ్డి గారు. వస్తువును నడపటంలో ఉత్కంఠను పోషించడం, కూర్పును తీర్పుతో ముగించడం, శబ్దార్థ ప్రతీకలతో ప్రతి కవిత ఒక ప్రతిభా కిరణంలా ప్రసరించటం రెడ్డిగారికి సహజ విద్య. పిడుగుల్లో సైతం సరిగమలేరుకునే గడుసు ప్రజ్ఞ వారిది. త్రయీనాదంలో సమస్వరంగా వినవచ్చేవి 3 వర్షత్తు వర్ణనాలు. ముగ్గురి కవుల స్వభావాలను ముమ్మూర్తులా పట్టి ఇచ్చే హృదయ కావ్య ఖండాలవి. వరదాచార్యుల వారి కవిత గేయం, పాటలో కూడా భావాల మూటను ముడివేశారు వారు. దాశరథి గారి జలద సరస్వతి, జలద మాలికల వియత్తల విలాసాలలో శృంగార హేళా విన్యాసాలను దర్శించిన ప్రౌఢభారతి. రెడ్డిగారి వర్షాఖండము నవరస విన్యాసాన్ని వ్యంగ్య సుందరంగా శిల్పించిన కళాఖండం. ఋతువుల్లో వర్ష ఋతువు రస నిర్భరము. కవి శక్తికది నికషోపలం. ఆ ఋతుకీర్తనం త్రయీనాదంలో సమసూత్రంగా ఎన్నుకొనబడటం విశేషం. నక్షత్ర సంఖ్యలో నాణ్యమైన కవితా ఖండాలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం చూడటానికి చిన్నదైనా దగ్గరికి పోతే భూగోళమంతది. ఈ కవిత్రయ నాదం ఆధునిక ఖండకావ్య భారతం. దీనిని ప్రచురించిన భారతీ సమాఖ్య సమితి అభినందనీయం. కరీంనగరం జిల్లాలో సాహిత్య చైతన్యానికి కంకణం కట్టి
యువకుల్లో అనంత కవితా చైతన్యాన్ని కల్పించి వరదాచార్యుల వారి షష్ఠిపూర్తి ఉత్సవాన్నే కాక ఎన్నో కవితా గోష్ఠులను సదస్సులను నిర్వహించి తెలుగువానికి సేవ చేస్తున్న సంస్థ ఇది. అధ్యక్షులైన శ్రీ అందెం వెంకటరాజము గారు సమదృష్టి గల సాహితీవేత్తలు. కొత్త పాతల మేలు కలయికతో సాహిత్యం ప్రగతిశీలమై పరిడవిల్లాలని విశ్వసించే వేలాది సభ్యులు ఈ సమితికి వెన్నెముకగా ఉన్నారు. సాహితీ సమితులే నేటి సమాజంలో సాహిత్య చైతన్యానికి ఆలంబనాలు. తెలంగాణలోని ప్రసిద్ధ సాహితీ సమితుల్లో ఇది ఒకటి. అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఉత్తమ కవితా సంకలనాన్ని వెలయించే ప్రణాళికలో ఇది 3వ యత్నం. వారి యత్నం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుందనడానికి ఈ త్రయీనాదం అక్షర సాక్ష్యం. ఈ కవిత్రయ కవితా సంకలనానికి పీఠిక వ్రాయటం సాహసమే. శక్తిలేని నా సాహసాన్ని సహృదయులు మన్నిస్తారని ఆశిస్తున్నాను. భారతీ సాహిత్య సమితి వాత్సల్యానికి నా కృతజ్ఞతలను అందజేస్తున్నాను.